వెల్కమ్ టు నియోజకవర్గ ముఖచిత్రం. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ద్విముఖ ఉండనుందా, లేక కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ సాధ్యమా, లేక మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు తప్పదా? ఓటర్లు ఎవరికి జై కొట్టనున్నారు, ఎవరిని ఇంటికి పంపనున్నారు? లెట్స్ వాచ్ ఆన్. ఇందూరు ఓడిలో ఆర్మూర్ రాజకీయంకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ వాడి వేడిగా కొనసాగుతాయి. ఎన్నికలు దగ్గర పడ్డాయంటే చాలు పొలిటికల్ పార్టీలు వాడి వేడి పంచ్ డైలాగులతో రాజకీయంగా హీట్ ఎక్కిస్తుంటారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆర్మూరు తెలంగాణ ఆవిర్భావం తర్వాత గులాబీ పార్టీ వెచ్చుకుంది. ఇప్పుడు ఆర్మూర్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ అన్నట్లుగా కొనసాగుతోంది. ఈ మూడు ముక్కల రాజకీయ చదరంగంలో ఏ పార్టీ గట్టెక్కనుంది, ఏ పార్టీ జెండా ఆర్మూర్ గడ్డపై పాతనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇప్పుడు మనం ఆర్మూర్ నియోజకవర్గం ఉన్నాము. ఎన్నికలు మరో 6 నెలలు ఉన్నప్పటికీ ఆర్మూర్ నియోజకవర్గంలో ముందే ఎన్నికల సందడి మొదలైంది. ముచ్చటగా ఆర్మూర్ నియోజకవర్గంలో 3 పార్టీలు ప్రధాన పార్టీలు పోటీకి సమరానికి సై అంటున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, ఏ పార్టీకి ఓటేస్తారు, అభివృద్ధి పత్రం చూపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా, లేదా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి ఓటేస్తారా, లేదా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అసెంబ్లీ మెట్లను ఎక్కిస్తారా? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు నియోజకవర్గం రాజకీయ సమరానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయం సాధించింది. 1957 నుంచి 1983 వరకు వరుసగా 6 సార్లు హస్తం పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇక తెలుగుదేశం పార్టీ 1985, 1994, 2009లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఆర్మూర్పై పసుపు పచ్చ జెండా ఎగరవేసింది. 2014, 2018లో వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు తహతహలాడుతోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం సంతోష్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ వంటి సీనియర్ నాయకులను అందించింది. తరువాత మారిన రాజకీయాలతో వీరు పార్టీని వీడారు. వీరితో పాటు 2009లో పోటీ చేసిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆకుల లలిత సైతం గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో డీలా పడ్డ హస్తం పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన ఆ పార్టీ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంది. అయితే ఆర్మూరులో పురుషులు 92,523 కాగా మహిళల ఓట్లు వారి కన్నా ఎక్కువగా ఉన్నాయి. 105,000 మంది మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఆర్మూరులో ఆశన్న గారి జీవన్ రెడ్డికి తిరుగు లేకుండా పోయింది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి ఈసారి హ్యాట్రిక్ కై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కేసీఆర్ క్యాబినెట్ లో బర్త్ కూడా దక్కుతుందనే ఆశతో ఉన్నారు. అయితే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జీవన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా అధ్యక్ష పదవి రావడంతో అతని రాజకీయ భవిష్యత్తు అంతేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి కారణం జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన వారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన దాఖలాలు లేవు. జీవన్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడంతో ఈసారి అతనికి టికెట్ వస్తుందా రాదా అన్న అనుమానాలు ఆ పార్టీ నాయకుల్లో చక్కర్లు కొడుతోంది. అయితే తన హయాంలో కోట్లాది రూపాయల నిధులతో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశానని, రానున్న ఎన్నికల్లోనూ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమాగా ఉన్నారు.
మేము ఏం చేసినాం 450 పథకాలు, ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం. ఎక్కడ ఎవరు చూసినా గానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి చేతికి ఎముకలు ఉంటాయి. అన్ని వర్గాల సంబడ వర్గాలను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేసిన ఏవైతే ఉన్నాయో, అది కాళేశ్వరం మిషన్ భగీరథ కావచ్చు, 1,46,670 కిలోమీటర్ల ద్వారా పైప్ లైన్ వేసి ప్రతి ఇంట్లో నల్లా తిప్పి నీళ్ళేస్తున్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము రాకున్న ముందు ఎంత అభివృద్ధి జరిగిందో 70 ఏళ్లలో, మేము వచ్చిన తర్వాత 9 ఏళ్లలో అంతకు 10 3,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. ఇక బీజేపీ నుంచి స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్మూరు నుంచి బరిలో దిగుతున్నారన్న వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం పదే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనపై పోటీకి రావాలంటూ ఎంపీ అరవింద్ కు సవాలు విసరడం, మరోవైపు అరవింద్ ఆర్మూర్కే తన మకాం మార్చడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉండగా గతంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వినయ్ రెడ్డి సైతం విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆర్మూర్ కమలం బరిలోకి కొత్త మొహం వచ్చి చేరింది. అతనే ప్రముఖ వ్యాపారవేత్త పైడి రాకేష్ రెడ్డి. నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియని పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ కు చెందినవారు. పైడి రాకేష్ రెడ్డి గత కొన్ని నెలలుగా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా నియోజకవర్గ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో క్రింది స్థాయి వరకు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకంటూ ఓ క్యాడర్ను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే పైడి రాకేష్ రెడ్డి గత కొన్ని రోజుల క్రితం ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రోత్సాహంతో తరుణ్ చుక్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కమలం పార్టీలో చేరిన తర్వాత పైడి రాకేష్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. ఎంపీ అరవింద్ సపోర్టుతో అడపాదడపా పార్టీ కార్యక్రమాలు పెడుతూ అధికార బీఆర్ఎస్ పార్టీని కడిగి పారేస్తున్నారు. తనకు అని కాకుండా నియోజకవర్గం అభివృద్ధి చేసే వారిని చూసి మరీ ఓటు వేయాలంటూ ప్రజలకు చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా తాను ఉన్నానంటూ తన ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో మోదీ హవా కొనసాగుతుందని, జీవన్ రెడ్డిని ఓడించే దమ్ము సత్తా తమ పార్టీకే ఉందని, తమ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి చేతిలో జీవన్ రెడ్డి మట్టి కలవడం ఖాయమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి చేయలేదు, మొత్తం అవినీతి చేసిండ్రు. ఎమ్మెల్యే మొదలుకొని ముఖ్యమంత్రి వరకు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. అదేవిధంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేసిండ్రు. ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయలే. ప్రతిదీ ఓటు బ్యాంక్ గురించి ఆలోచించారు తప్పితే ఎక్కడ కూడా నిజంగా ప్రజలకు న్యాయం చేయాలా, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు చేయలేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఏ రకంగా అభివృద్ధి చేసిండ్రో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేద్దామన్న లక్ష్యంతో, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిద్దామన్న ఉద్దేశంతో, నిజమైనటువంటి లబ్ధిదారులకే లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో ఈ దేశం కోసం, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కోసం అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేడు. అభివృద్ధి కాదు, మొత్తం అవినీతి. అక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు, అక్కడెక్కడ ఏ రకంగా అవినీతికి పాల్పడరు, ఇలా యావత్ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఇలా భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపైన మేము ఓటేస్తాం. ఈసారి భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా అవినీతి రహిత ప్రభుత్వం రావాలా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటిసారి ఎన్నుకున్న 282 సీట్లతోని, రెండోసారి మా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెడితే మళ్ళీ 303 సీట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ ఈసారి కూడా ప్రజల ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడితే 350 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ అవినీతి ప్రభుత్వాన్ని వెంటనే పారదోలాలా, గద్దె దించాలనే లక్ష్యంతో సంకల్పంతో ప్రజలు ఉన్నారు. ఆ రకంగానే భారతీయ జనతా పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల ఆశయాలకు అనుగుణంగానే ముందుకెళ్తుంది. అభివృద్ధి, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలనే నిర్ణయంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇప్పటి వరకు తేలలేదు. కర్ణాటక ఎన్నికల తర్వాత మంచి జోష్ మీద ఉన్న ఆ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గంలో గెలుపు గుర్రం వైపు ఎదురు చూస్తున్నారు. గతంలో అక్కడి నుండి పోటీ చేసిన ఆకుల లలిత పోరు మధ్యలోనే వదిలేసి కారు పార్టీకి జంప్ చేసింది. దీంతో ఆ పార్టీకి అభ్యర్థుల కొరత పట్టి పీడుస్తుంది. అయితే మరోవైపు ఏకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడి నుండి పోటీ చేస్తారన్న వార్తలు వినిపించాయి. అయితే దీనిపై హస్తం పార్టీ నేతలెవరూ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రేవంత్ రెడ్డి పేరు కూడా లిస్టులో ఉందని అనుకుంటున్నారు ఇక్కడి ప్రజలు. మరోవైపు బీజేపీ నుండి గతంలో పోటీ చేసిన వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీలో పైడి రాకేష్ రెడ్డి చేరడం, అతనికే టికెట్ కన్ఫర్మ్ అని వార్తలు రావడంతో వినయ్ రెడ్డి సందిగ్ధంలో ఉండాడని తెలుస్తోంది. దీంతో పార్టీని మారుతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరి వేముల రాధికారెడ్డి ఈ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగి అయిన రాధికారెడ్డి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారట. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి రాజకీయ వారసత్వానికి తాను సైతం అర్హురాలినేనని చెబుతున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్లాట్ఫామ్ ను సైతం ఏర్పాటు చేసుకున్నారట. నిజామాబాద్ నగరంలో స్థిరపడిన రాధికారెడ్డి ప్రస్తుతం వరంగల్ డిఐసిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని స్వరాష్ట్ర కాంక్షను చాటారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు వచ్చినా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉండాలని నిశ్చయించుకున్నారట. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్న ఆమె రాజకీయ అరంగేట్రానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో రాధికారెడ్డి తన రాజకీయ అరంగేట్రంపై చర్చలు కూడా జరిపారట. ఈ చర్చలు ఫలించడంతో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే నియోజకవర్గం విషయంలో తర్జన భర్జన కొనసాగుతోందట. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదట. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి బరిలో నిలిచిన బాల్కొండ నుంచే పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగినా తరువాత ఆర్మూర్ నుండి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారట. అయితే ఎవరు బరిలో ఉన్నా ఈసారి ఆర్మూర్లో తమ పూర్వ వైభవం సాధించి తీరుతామని, ఆర్మూర్ గడ్డపై హస్తం పార్టీ జెండా రెపరెపలాడుతుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు పార్టీని వదిలిపెళ్లడం ద్వారా స్తబ్దతగా ఉన్నమాట వాస్తవమే. కానీ కార్యకర్తలు, ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే కుతూహలంతో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఖచ్చితంగా నియోజకవర్గంలో మొన్న రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కార్యక్రమంలో కానీ, గతంలో రేవంత్ రెడ్డి గారి రైతు దీక్షలో కానీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఆర్మూర్ ప్రాంత రైతాంగం అంతా కూడా నిలబడి ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని చూపించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆర్మూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన అరాచకాలు కావచ్చు, ఆయన అవినీతి కావచ్చు, ఉన్న పలంగా ఆయన ఎదిగిన విధానం కావచ్చు, ఈరోజు ఆశన్న గారి జీవన్ రెడ్డిని ఓడించాలని ఒక కృతనిశ్చయంతో అక్కడ ప్రజలు ఉన్నారు. ఆ సందర్భంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి ఫలాలు నడిచినాయి, ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారనే విషయాన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆరుమూరులో విజయడంక మోగిస్తుంది. క్యాండిడేట్ విషయానికి వస్తే ఒక వారం 10 రోజుల్లో ఒక బలమైన వ్యక్తిని అక్కడ చూపించి మేము ఎలక్షన్కు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ఆర్మూర్లో ఈసారి విజేత ఎవరన్నది ఉత్కంఠంగా మారింది. త్రిముఖ పోరులో ఇక్కడి ప్రజలు ఎవరికి పట్టం కడతారు? సిట్టింగ్ హ్యాట్రిక్ భాగ్యం కల్పిస్తారా? మార్పు కోరుతున్నారా? చూడాలి మరి. నవనాథపురంలో ఎన్నికల సందడి ముందే మొదలైంది. ముఖ్యంగా ప్రధాన 3 పార్టీలు కూడా సమరానికి సై అంటున్నాయి. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 3వసారి ఇక్కడ హ్యాట్రిక్ సాధిస్తా అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఇటు బీజేపీ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి తాను కూడా గెలుస్తానని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కూడా అభ్యర్థి ఎవరు ప్రకటించినప్పటికీ కూడా ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి చెల్లెలైనటువంటి రాధికారెడ్డి తో పాటు అలాగే ఇటు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వినయ్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలు చేరుతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ 3 పార్టీలు కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అయితే ఏ పార్టీకి ఆర్మూర్ ప్రజలు పట్టం కడతారు, ఏ పార్టీ నాయకుడిని ఇటు ఆర్మూర్ అసెంబ్లీ ఎక్కిస్తారు, అసలు ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుంది తెలుసుకోవాలంటే ఎన్నికల సమయం వరకు వేచి చూడాల్సిందే. కెమెరామెన్ మైపాల్తో నవీన్, అమ్మా న్యూస్, ఆర్మూర్ నుండి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో అధికార పార్టీకి షాక్ తప్పదా? గులాబీ దళంలోని అంతర్గత కుమ్ములాటలే ఆ పార్టీ కొంప ముంచనున్నాయా? గులాబీ సర్కారు వైఫల్యాలు, అవినీతి అంశాలే కాంగ్రెస్ కు కలిసి రానున్నాయా? ఈసారి విజయ పతాకాన్ని ఎగిరేసేందుకు హస్తం పార్టీ నూతనోత్సాహంతో కదం తొక్కుతోందా అంటే అవునని అంటున్నారు వైరా నియోజకవర్గ జనం. లెట్స్ హావ్ ఎ లుక్.
జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైరా అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,65,166 మంది ఓటర్లున్నారు. ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2009లో ఇక్కడ సిపిఐ నుంచి బానోత్ చంద్రావతి గెలవగా 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి బానోత్ మదన్ లాల్ గెలిచారు. ఆ తర్వాత 2018లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్యా రాముల్ నాయక్ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. గత 3 ఎన్నికల తీరును పరిశీలిస్తే గెలిచిన పార్టీ మళ్లీ ఇక్కడ గెలవలేదు. ఏ అభ్యర్థి కూడా రెండోసారి విజయం సాధించలేకపోయారు. అంతేకాదు గత 3 ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పార్టీ గెలవలేకపోయింది. ఇది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ తో పాటు పలు పార్టీలు డి అంటే డి అంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కుమారుడు తెలంగాణ స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ జీవన్ లాల్ కూడా ఈసారి పోటీలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కూడా రేసులో ఉన్నారు. ఫిబ్రవరి 17న జరిగిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన హడావుడి చేశారు. తనికెళ్ల నుండి వేలాది మంది బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి కూడా గులాబీ పార్టీ తరఫున నేను సైతం అంటున్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా తన అనుచరులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి వైరా ఇండోర్ స్టేడియం వద్ద బహిరంగ సభతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇలా ఎవరికి వారు ప్రత్యేక సేవా కార్యక్రమాలతో ఎవరికి వారు అధిష్టానం దగ్గర మార్కులు సాధించే ప్రయత్నం చేశారు. అంటే బీఆర్ఎస్ లో టికెట్ కోసం త్రిముఖ పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఒక్క గులాబీ టికెట్ కోసం 3 నేతలు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ గురించి చెప్పాలంటే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. ఇతర పార్టీలో బలమైన అభ్యర్థులు లేకపోవడం, అధికార పార్టీపై వ్యతిరేకత అన్నీ కలిసొచ్చి రాములు నాయక్ 2000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇతరుల్లాగా సొంత క్యాడర్ను తయారు చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు అండగా నిలిచే బలమైన నాయకులు, క్యాడర్ కానీ లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్. అంతేకాదు నియోజకవర్గంలో తన కుమారుడు ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ జీవన్ లాల్ జోక్యం చేసుకోవటం ఆయనకు ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు క్షేత్ర స్థాయిలో ఆయనకు ప్రజల్లో అంత సానుకూలత లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో ఆయన విఫలమయ్యారనే వాదన ఉంది. అలాగే దళిత బంధు స్కీంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాములు నాయక్ పై దళిత సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జనంలో అంత మంచి పేరు లేనప్పటికీ అధిష్టానం దగ్గర రాములు నాయక్ కు మంచి మార్కులే ఉన్నాయట. ముఖ్యంగా ఖమ్మంలో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో రాములు నాయక్ చురుగ్గా వ్యవహరించారట. ఈ సమావేశంలో రాములు నాయక్ మాట్లాడిన విధానానికి హరీష్ రావు కూడా అభినందించడం రాములు నాయక్ కు కొద్దిగా ఊరట కలిగించే అంశమేనని చెప్పాలి. అప్పట్లో పొంగులేటి అనుచర వర్గానికి రాములు నాయక్ చేసిన హెచ్చరికలకు కూడా అధిష్టానం నుంచి మంచి స్పందన లభించింది. అంత మాత్రాన ఆయనకే టికెట్ వస్తుందన్న గ్యారంటీ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే మదన్ లాల్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన మదన్ లాల్ ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో గులాబీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు నాయక్ పై స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూశారు. సర్పంచ్ స్థాయి నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో ఒడుదుడుకులు తట్టుకొని ఎమ్మెల్యే వరకు ఆయన ఎదగగలిగారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అధికార యాంత్రాంగంతో సరిగ్గా వ్యవహరించకపోవడం, ప్రజల్లోని వ్యతిరేకత ఇవన్నీ ఆయనకు అవరోధంగా మారి ఆయన ఓడిపోయారు. మరి ఈసారి ఆయనకు గులాబీ టికెట్ వస్తుందా, వస్తే మళ్ళీ గెలుస్తారా అన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి.
నుంచి ఈసారి టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే బాను చంద్రావతి ఒకరు. 2009లో వైరా ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ గూటికి చేరారు. సీఎం కేసీఆర్ టీఎస్పీఎస్సీ మెంబర్గా ఆమెకు అవకాశం కల్పించారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, పార్టీని అంటిపెట్టుకునే ఉండటం, మహిళా అభ్యర్థి కావడం ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలే. అయితే 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గంలో తనకంటూ సొంత క్యాడర్ను తయారు చేసుకోవడంలో ఆమె విఫలమయ్యారనే చెప్పాలి. అనునిత్యం ప్రజల్లో ఉండకపోవటం మరో మైనస్. కాబట్టి రాములు నాయక్, మదన్ లాల్ ను దాటి గులాబీ టికెట్ను సాధించడం చంద్రావతికి చాలా కష్టమనే వాదన వినిపిస్తోంది. ఇలా రాములు నాయక్, మదన్ లాల్, చంద్రావతిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో 2 మాత్రం వ్యతిరేకంగా పనిచేయడం ఖాయం. ఈ నేపథ్యంలో అంతర్గత కుమ్ములాటలే బీఆర్ఎస్ కొంప ముచ్చడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ ఒక్కసారిగా రేసులోకి వచ్చేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి ఎదురైన ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదనే చెప్పాలి. దీనికి తోడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 3 ఆశావాహులు రెడీగా ఉన్నారు. మాలోతు రామ్దాస్ నాయక్ గత 4 ఏళ్ల నుంచి బట్టి విక్రమార్కతో కలిసి నడుస్తున్నారు. వైరాలో విస్తృతంగా పర్యటిస్తూ జనంలో ఉంటున్నారు. నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ జోరు మీదున్న ఆయనకే టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. అలాగే మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అనుచరుడిగా రామ్మూర్తి నాయక్ కూడా రేసులో ఉన్నారు. నియోజకవర్గంలో రామ్మూర్తి నాయక్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. వైరా కాంగ్రెస్ టికెట్ తనకే దక్కుతుందని ఆయన ధీమాగా ఉన్నారు. ఈ ఇద్దరే కాకుండా వైరా నియోజకవర్గంలోని కొనిజర్ల మండలం గుబ్బగుర్తి లక్ష్మీపురం సర్పంచ్ భర్త బానోతు బాలోజు నాయక్ కూడా కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఖాయమని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే ఈ నేతలంతా కూడా ఎవరికి వారు టికెట్ కోసం పోటీ చేస్తున్నా హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని చెబుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ టికెట్ ఎవరికి వచ్చినా గెలవడం పక్కా అనే మాట బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతల్లో మాలోతు రామ్దాస్ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి సమస్యల పరిష్కారం దిశగా చొరవ చూపుతున్నారు. మరో అభ్యర్థి రామ్మూర్తి నాయక్ విషయానికొస్తే మొదటి నుంచి ఆయన పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. జనం కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మరో నేత బాలాజీ నాయక్ కూడా జనంలో తిరుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇమేజీ పెరగటం, పొంగులేటి కాంగ్రెస్ లోకి రావటం ఇవన్నీ హస్తం పార్టీకి బాగా కలిసొచ్చే అంశాలే. టికెట్ తెచ్చుకుంటే చాలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు లాంఛనమేనని జనమంతా చెప్పుకుంటున్నారు. వైరాలో బీజేపీకి అంత పట్టు లేనప్పటికీ 3 అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. హైదరాబాద్ కి చెందిన కాట్రావత్ మోహన్ నాయక్, బోనకల్ మండలానికి చెందిన బీపీ నాయక్, గత కొన్నేళ్లుగా బీజేపీలో పనిచేస్తున్న బూకే శ్యామ్ సుందర్ నాయక్ వైరా టికెట్ కోసం పోటీలో ఉన్నారట. అయితే స్థానికంగా బీజేపీకి అంత బలమే లేదు. కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా ఓట్లు చీల్చడమే తప్ప గెలుపుపై ఆశలైతే లేవనే చెప్పాలి. ఇక ఒకప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంచి పట్టున్న కమ్యూనిస్టులు వైరాలో క్రమంగా పట్టును కోల్పోయారనే మాట బలంగా వినిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పూర్వ వైభవం అసాధ్యమనే వాదన ఉంది. సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసేందుకు బూక్యా వీరభద్రం సిద్ధంగా ఉన్నారని టాక్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సిపిఎం ఇక్కడ గెలుపొందే ఛాన్సే లేదన్న వాదన వినిపిస్తోంది.
మొత్తానికి ఈసారి వైరాలో ఎన్నికలు హీట్ పుట్టించేలా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ పార్టీ ఓటమి ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్ని పార్టీలు పోటీ చేసినా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఇది వాల్టి నియోజకవర్గ ముఖ చిత్రం. మరిన్ని నియోజకవర్గ ముఖ చిత్రం అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.